హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అన్నపూర్ణ అకాడమీ. సో ఈ రోజు మనకి ఏంటంటే సైనిక్ స్కూల్ కి సంబంధించిన సెలెక్ట్ అయిన విద్యార్థులకి డాక్యుమెంట్స్ అనేవి ఏమేమి అవసరము ఏంటని చెప్పేసి క్లియర్ గా ఈ వీడియోని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, నా పేరు భాగ్యరాజు. గత 10 years గా నేను నవోదయ సైనిక్ స్కూల్ RMS కి సంబంధించి ట్రైనర్ గా వర్క్ చేయడం అయితే జరుగుతుందండి. సో ఈ 10 సంవత్సరాల కాలంలో మన ఇన్స్టిట్యూట్ నుంచి చాలా మంది విద్యార్థులు అనేవాళ్ళు నవోదయ సైనిక్ స్కూల్ కి సెలెక్ట్ అవడం అయితే జరిగింది. అట్ దట్ సేమ్ టైం మరొక 10 days కంప్లీట్ అయిపోతే మనకి 11 years కూడా కంప్లీట్ అయిపోతాయి అనమాట. సో ఈ 11 years ఏవైతే యానివర్సరీ ఉంటుందో దీనికి సంబంధించి ప్రత్యేకించి మీకు ఒక ఆఫర్ అయితే మేము రన్ చేయడం అయితే జరుగుతుంది. ఇక్కడ ఏవైతే కోర్సెస్ కనిపిస్తాయో కోర్సెస్ కి అడిషనల్ గా మీకు ఇంకొక 1000 రూపీస్ అనేది ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. కూపన్ కోడ్ అనేది ఆల్రెడీ వాటి మీద ఆఫర్స్ ఉన్నాయి. ఇంకా అడిషనల్ గా ఇంకొక 1000 రూపీస్ అయితే ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. ఇది కూడా టాప్ 50 మెంబర్స్ అనేది ఉంటుందండి. వీలైనంత తొందరగా మీరు జాయిన్ అవడానికి ట్రై చేయండి. ఓకేనా? సో ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే సైనిక్ స్కూల్ కి సంబంధించిన డాక్యుమెంట్స్ అనేవి ఏమేమి అవసరం ఏంటనేది మీకు క్లియర్ గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకసారి చూడండి. సో ఇన్ డెప్త్ గా మీకు చేయండి, ఎందుకంటే చాలా పెద్ద వీడియో అయిపోతుంది. సో ప్రతి ఒక్కరికి కూడా దీని మీద ఒక అవగాహన అనేది ఉంటుంది కాబట్టి క్లియర్ గా మీకు అర్థమవుతుంది. సో మీకు ఏంటంటే అఫీషియల్ గా మీకు సీట్ ఏదైతే అలొకేట్ అవుతుందో అప్పుడు మీకు ఏంటంటే అఫీషియల్ వెబ్సైట్ లో మీ యొక్క లాగిన్ లో మీరు చూసుకోవచ్చు అనమాట. డాక్యుమెంట్స్ అనేది మీకు ఒక పేజ్ అనేది ఓపెన్ అవుతుంది, అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు కూడా మనకి ఏంటంటే డాక్యుమెంట్స్ అనేవి ఏమేమి కావాలి ఏంటనేది మీకు క్లియర్ గా నేను క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? సో ఒకసారి మనం చూసుకున్నట్లయితే అఫీషియల్ వెబ్సైట్ అనేది ఓపెన్ చేయండి. కింద డిస్క్రిప్షన్ లో లింక్ అనేది ఇస్తాను, అక్కడ నుంచి మీరు ఏంటంటే ఓపెన్ చేయొచ్చు. డైరెక్ట్ గా ఈ పేజ్ కి అనేది వచ్చేస్తారు. ఇక్కడ చూడండి, కౌన్సిలింగ్ ప్రాసెస్ అనేది ఉంది. ఇక్కడ చూసుకున్నట్లయితే లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ అని చెప్పేసి ఉంటుందండి. దీన్ని మనం క్లిక్ చేసినట్లయితే మనకి ఏ డాక్యుమెంట్స్ కావాలి ఏంటనేది ఇక్కడ క్లియర్ గా మనకి ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది. ఒకసారి చూడండి, డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో ఒకసారి చూసుకున్నట్లయితే టోటల్ గా మనకి 14 డాక్యుమెంట్స్ అనేవి ఇక్కడ మనకి కనిపిస్తున్నాయి. ఈ 14 డాక్యుమెంట్స్ అనేవి మనం ఖచ్చితంగా అరేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో మనకి కంప్లీట్ గా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే చెక్ లిస్ట్ ఫర్ పేరెంట్స్ అని చెప్పేసి ఉంది. సో దీన్ని మనం క్లిక్ చేయాలి, అంటే డౌన్లోడ్ చేసుకోండి. సో మీకు క్లియర్ గా ఇక్కడికి ఓపెన్ అవుతుంది. అట్ దట్ సేమ్ టైం మీరు సెలెక్ట్ అయిన తర్వాత కూడా మీకు ఇదే పేజ్ అనేది మీ యొక్క లాగిన్ లో ఓపెన్ అవుతుంది అనమాట. ఓకేనా? సో దీన్ని మనం ఓపెన్ చేసినట్లయితే ఒకసారి చూడండి, ఇక్కడ చెక్ లిస్ట్ ఏదైతే ఉందో ఈ విధంగా మనకి కనిపించడం అయితే జరుగుతుంది. అబ్బాయి యొక్క నేమ్, అట్ దట్ సేమ్ టైం ఈ డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో డీటెయిల్స్ అన్ని కూడా మనం ఎంటర్ చేయవలసి అయితే ఉంటుంది. ఇక్కడ ఏవైతే 14 డాక్యుమెంట్స్ ఉన్నాయో ఈ డాక్యుమెంట్స్ అన్ని కూడా మనకనే ఉండాలన్నమాట. ఓకేనా? సో ఫస్ట్ మనం చూసుకున్నట్లయితే అండర్టేకింగ్ సర్టిఫికేట్ అనేది ఏదైతే స్కూల్ మీరు సెలెక్ట్ అవుతారో ఆ స్కూల్ కి సంబంధించి వాళ్ళు ప్రత్యేకించి ఒక అండర్టేకింగ్ సర్టిఫికేట్ అనేది మీకు ప్రొవైడ్ చేస్తారండి. ఫర్ ఎగ్జాంపుల్ కోరుకొండ స్కూల్ కి మీరు సెలెక్ట్ అయ్యారు, కోరుకొండ నుంచి అండర్టేకింగ్ సర్టిఫికేట్ అనేది మీకు ఒక ఫార్మేట్ అనేది వాళ్ళు ఇస్తారు. ఇప్పుడు కాదు, తర్వాత సెలెక్ట్ అయిన తర్వాత ఇస్తారు. అలాగే ప్రతి ఒక్క ప్రైవేట్ సైనిక్ స్కూల్ కూడా ఇటువంటి డాక్యుమెంట్ అనేది అండర్టేకింగ్ డాక్యుమెంట్ అనేది ఒకటి ఇవ్వటం జరుగుతుంది. సో ఆ డాక్యుమెంట్ మనం కంప్లీట్ గా ఫిల్ చేసి మన సంతకం అనేది పెట్టవలసి అయితే ఉంటుంది. అందులో కంప్లీట్ డీటెయిల్స్ అనేది ఫిల్ చేయవలసి ఉంటుంది. ఓకేనా? సో నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ప్రొవిజనల్ అడ్మిషన్ లెటర్ ఏదైతే ఉందో మనకి అఫీషియల్ వెబ్సైట్ లోనే కనిపిస్తుంది అనమాట. సెలెక్ట్ అయిన తర్వాత అది కూడా మనం డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే అడ్మిట్ కార్డ్, స్కోర్ కార్డ్, ఈ రెండు కూడా ఆల్రెడీ మీ దగ్గర ఉండాలి. చాలా సార్లు నేను అది చెప్పడం అయితే జరిగింది. లేకపోయినట్లయితే ఇప్పుడే మీరు డౌన్లోడ్ అయితే చేసేసుకోండి అవి. ఓకేనా? సో నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే గవర్నమెంట్ ఐడి ఏదైతే ఫోటో ప్రూఫ్ ఉంటుందో అటువంటిది ఒకటి మనం తీసుకోవాల్సి ఉంటుంది. ఆధార్ కార్డు ఒకటి సరిపోతుంది అనమాట పిల్లడికి సంబంధించి. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే మెడికల్ ఫిట్నెస్ రిపోర్ట్ అనేది ఒకటి ఉంటుంది. ఇక్కడ మీరు డౌన్లోడ్ చేసుకునే ఆప్షన్ అనేది ఉంటుంది. కాకపోతే ఇప్పుడు మీరు చేసేసుకోవద్దు. ఓకేనా? ఏంటంటే మనకి ఏదైనా స్కూల్ కి సెలెక్ట్ అయిన తర్వాత ప్రతి ఒక్క స్కూల్ కూడా లింక్డ్ గా ఒక హాస్పిటల్ అయితే ఉండటం అయితే జరుగుతుంది. వాళ్ళ హాస్పిటల్ కి అయితే రిఫర్ చేస్తారు. ప్రతి గవర్నమెంట్ సైనిక్ స్కూల్ కూడా దాని దగ్గరలో ఉండే గవర్నమెంట్ హాస్పిటల్ ఏదైతే ఉంటుందో హాస్పిటల్ కి పంపించడం అయితే జరుగుతుంది. అట్ దట్ సేమ్ టైం చాలా ప్రైవేట్ సైనిక్ స్కూల్స్ కూడా దగ్గరలో ఉండే హాస్పిటల్ కి వాళ్ళు రిఫర్ చేస్తారనమాట. కొన్ని సైనిక్ స్కూల్స్ మాత్రం మన దగ్గరలో ఉండే గవర్నమెంట్ హాస్పిటల్లో ఈ చెక్ లిస్ట్ అంతా కూడా కంప్లీట్ చేసుకోమని చెప్తాయి. వాళ్ళ సజెషన్స్ మేరకు మనం ఏంటంటే ఫర్దర్ గా అది చేసుకోవాలి. ఇప్పుడు ఎవరు కూడా చేసుకోవద్దు. ఓకేనా? నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ప్రూఫ్ ఆఫ్ డేట్ ఆఫ్ బర్త్, మన దగ్గర డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అనేది ఉండవలసి ఉంటుంది. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే స్టడీ సర్టిఫికేట్, ఇది కూడా మనం డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. మీకు అక్కడ చూపిస్తాను ఏవేవి డౌన్లోడ్ చేసుకోవాలి ఏంటనేది. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే కేటగిరీకి సంబంధించి, అంటే మీరు ఏ క్యాస్ట్ కి సంబంధించిన వాళ్ళు, మీరు ఆల్రెడీ SC, ST, OBC, జనరల్, అట్ ద సేమ్ టైం డిఫెన్స్ కేటగిరీ అని చెప్పేసి పెడతారు కదా, వాటికి సంబంధించి ఏంటంటే మనకి ఇక్కడ డాక్యుమెంట్స్ అనేవి ఖచ్చితంగా ఉండవలసి ఉంటుంది అనమాట. నెక్స్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్,
ఇది కూడా సేమ్ మనం చూసుకున్నట్లయితే ఓకేనా. సో ఇక్కడ స్టడీ సర్టిఫికేట్ అనేది నేను ఆల్రెడీ చెప్పేసినట్టున్నాను. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే డొమిసైల్ సర్టిఫికేట్ అంటే రెసిడెన్స్ సర్టిఫికేట్. ఇది మనకి బేస్డ్ ఆన్ ఒక్కొక్క స్టేట్ కి ఒక్కొక్కలా ఉంటుంది. మీ స్టేట్ లో ఏ విధంగా రెసిడెన్స్ సర్టిఫికేట్ ప్రొవైడ్ చేస్తున్నారో అది మీరు తీసుకుంటే సరిపోతుంది అనమాట. ప్రీవియస్ ఇయర్ వరకు మనకి ఏంటంటే దీనికి కూడా వాళ్ళకు ఫార్మేట్ అనేది ఇచ్చేవారు, ఇప్పుడు ఇవ్వట్లేదు. సో మన స్టేట్ కి సంబంధించి మనం తీసేసుకోవచ్చు. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే సర్టిఫికేట్ ఆఫ్ సర్వీస్. ఇక్కడ మీకు ఇట్లా కేటగిరీలో చెప్పాను, ఎవరైనా ఎక్స్ సర్వీస్ మెన్స్ కానీ లేకపోతే ఇప్పుడు ప్రజెంట్ సర్వీస్ లో ఉన్న వాళ్ళు ఏంటంటే వారి సర్వీస్ సర్టిఫికేట్ అనేది సో ఇక్కడ చూపించవలసి అయితే ఉంటుంది అనమాట. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది సో మనం ప్రొవైడ్ చేయాలి, ఇక్కడ క్లియర్ గా వాళ్ళు మెన్షన్ చేశారు. అండ్ 13th వన్ మనం చూసుకున్నట్లయితే పాస్పోర్ట్ సైజ్ ఓకేనా. బాయ్ కి అలాగే గర్ల్ కి సంబంధించి 5 పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు చిన్నవి, అలాగే మొత్తం మన ఫ్యామిలీతో కలిపి ఒక ఫొటోస్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. ఒక 2 ఫోటోలు అనేవి మన దగ్గర ఉండాలి. సో అడాప్టేషన్ డీడీ ఏదైతే ఉంటుందో, మీరు ఎవరైనా పిల్లల్ని అడాప్ట్ చేసుకున్నారు అనుకోండి, సో అడాప్ట్ చేసుకునేటప్పుడు ఖచ్చితంగా మీ దగ్గర దానికి సంబంధించి సర్టిఫికేట్ అనేది ఖచ్చితంగా ఉంటుంది అనమాట, ఉండాలి. లేకపోతే అడాప్టేషన్ అనేది చల్లదు. ఎవరైనా పిల్లల్ని మీరు ఒకవేళ అడాప్ట్ చేసుకున్నట్లయితే దానికి సంబంధించి అనమాట. సో ఇవన్నీ కూడా చెక్ లిస్ట్ చేసుకొని సో అవన్నీ ఉన్నట్లయితే సో దీని కింద సిగ్నేచర్ పెట్టేసుకుంటే అయిపోతుంది అనమాట. ఓకేనా. సో ఇప్పుడు మనం క్లియర్ గా ఒక్కొక్క సర్టిఫికేట్ గురించి చూద్దాం. ఓకే. సో ఇక్కడ అయిపోయింది కదా. ఇక్కడ చూడండి, సో అడ్మిషన్ లెటర్ అనేది మనకి అఫీషియల్ వెబ్సైట్ లోనే మనకు ఉంటుంది. సో డౌన్లోడ్ చేసుకోవచ్చు. మనం ఎప్పుడైతే సెలెక్ట్ అవుతామో సో అక్కడ మనకి కనిపించడం అయితే జరుగుతుంది. అడ్మిట్ కార్డ్ అంటే ఏమీ లేదండి, హాల్ టికెట్ అనమాట. ఇంతకు ముందు మీకు ఎగ్జామినేషన్ కి వెళ్ళేటప్పుడు నేను చాలా క్లియర్ గా చెప్పాను, ఎగ్జామినేషన్ సెంటర్ లో తీసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి ఎడిషనల్ ఇంకోటి పెట్టుకోండి, తీసుకోకపోతే ఇంకా హ్యాపీ అని చెప్పేసి ఆ అడ్మిట్ కార్డ్ అనేది మన దగ్గర ఉండవలసి ఉంటుంది అనమాట. స్కోర్ కార్డ్. సో ఇప్పుడు ప్రస్తుతానికి స్కోర్ కార్డ్ లైవ్ లో ఉన్నాయండి. ఎవరైనా సరే డౌన్లోడ్ చేసుకోకపోతే డౌన్లోడ్ చేసుకొని మీ దగ్గర పెట్టుకోండి. స్కోర్ కార్డ్ కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. సో అడ్మిషన్ టైంలో మనకు ఉపయోగపడతాయి. నెక్స్ట్ గవర్నమెంట్ ఇష్యూడ్ ఫోటో ఐడి ప్రూఫ్ అనేది స్టూడెంట్ కి సంబంధించి అనేది ఉండాలి. అలాగే అక్కడ ఏంటంటే ఫాదర్ అట్ ద సేమ్ టైం గార్డియన్ మదర్ వాటి యొక్క డీటెయిల్స్ కూడా మన దగ్గర కంప్లీట్ ఉండవలసి ఉంటుంది. సో ప్రతి ఒక్కరు ఏదైతే ఆ ఫ్యామిలీ మెంబర్స్ సంబంధించిన సో ఆధార్ కార్డ్స్ ఏవైతే ఉన్నాయో ఆధార్ కార్డ్స్ అనేవి సరిపోతాయి, ప్రతి ఒక్కరి దగ్గర కూడా ఉంటాయి కాబట్టి. ఓకేనా. ఇఫ్ ఇన్ కేస్ మీ దగ్గర ఆధార్ కార్డ్ అనేది అవైలబుల్ గా లేనట్లయితే ఓటర్ ఐడి కార్డ్ 18 years ప్లస్ ఉన్న వాళ్ళకి ఓటర్ ఐడి కార్డ్ ఉంటుంది. సో ఈ కార్డ్స్ అనేవి మనం పట్టుకొని ఉండవలసి ఉంటుంది అనమాట. నెక్స్ట్ మళ్ళీ మనం చూసుకున్నట్లయితే ఇంకా ఇక్కడ మనకి ఈ మధ్యన స్కూల్స్ లో ఆధార్ కార్డ్స్ కూడా మనకి ప్రొవైడ్ చేస్తున్నారు, అవి కూడా మనకి యూజ్ అవుతాయి. సో అవి కూడా మీ దగ్గర పెట్టుకోండి. ఓకేనా. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ప్రూఫ్ ఆఫ్ డేట్ ఆఫ్ బర్త్ ఏదైతే ఉంటుందో సో డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ మన స్టేట్ గవర్నమెంట్ అనేది సో ప్రతి పిల్లడికి సంబంధించి ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. సో ఆ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అనేది మన దగ్గర ఉండాల్సి అయితే ఉంటుంది అనమాట. ఓకేనా. సో నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఫోటోగ్రాఫ్స్ దగ్గరకు వచ్చినట్లయితే ప్రతి పిల్లడికి సంబంధించి ఇంతకుముందు చెప్పాను సో 5 ఫోటోలు అనేవి ఉంటాయి. అలాగే ఫ్యామిలీ సంబంధించి మొత్తం చిల్డ్రన్స్ తో పాటు మొత్తం అంతా కూడా ఫోటో తీసుకోవాలి. అవి 2 ఫొటోస్ మనకి అవసరం అయితే అవుతాయి అనమాట. ఓకేనా. సో అడాప్టేషన్ డీడీ అన్నట్లయితే ఎవరైనా పిల్లల్ని మీరు అడాప్ట్ చేసుకున్నట్లయితే అడాప్టేషన్ డీడీ అనేది మనకు అవసరం అవుతుంది, లేకపోతే అవసరం లేదు. మళ్ళీ దీని గురించి చాలా మంది కాల్స్ చేసి అడుగుతున్నారు అనమాట, ఇదేం సర్టిఫికేట్ అని చెప్పేసి. మీరు పిల్లల్ని అడాప్ట్ చేసుకుంటేనే ఇది అవసరం ఉంటుంది, లేకపోతే మీ సొంత పిల్లలు అయితే అవసరం ఉండదండి. సో దాని గురించి కాల్స్ అయితే చేయొద్దు, అర్థం కాలేదని చెప్పి వీడియో చూస్తే మీకు అర్థమైపోతుంది. ఓకేనా. నెక్స్ట్ మీకు మెడికల్ ఫిట్నెస్ టెస్ట్ ఏదైతే ఉందో సో ఇక్కడ నుంచి మనం డాక్యుమెంట్స్ అనేవి డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఫార్మేట్ అనేది ఒకసారి జాగ్రత్తగా చూడండి, ఇక్కడ ఏమేమి ఉంటాయో సో క్లియర్ గా మనం చూద్దాం. ఇక్కడ పిల్లర్కి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా మనం ఇక్కడ ఎంటర్ చేయవలసి అయితే ఉంటుంది. సో తర్వాత మన ఫ్యామిలీలో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ ఇక్కడ ఎంటర్ చేసి వాళ్ళ యొక్క ఏజ్ అలాగే వాళ్ళ యొక్క ప్రస్తుతానికి వాళ్ళ సిచ్యువేషన్ ఏముందో వాళ్ళ హెల్త్ కి సంబంధించి ప్రతి ఒక్కటి కూడా ఇక్కడ ఎంటర్ చేయవలసి అయితే ఉంటుంది. వాటి తర్వాత మనం ఇక్కడ చూడండి మీకు ఒక ఐడియా అనేది వచ్చేస్తుంది మళ్ళీ ఏముంటాయి ఏముండవు అని చెప్పేసి. ఫ్యామిలీ హిస్టరీలోని ఎవరికైనా సరే ట్యూబర్క్యులోసిస్, డయాబెటీస్, సో ఇక్కడ ఏవైతే మనకి మెంటల్ హెల్త్ ఇష్యూస్ కానీ ఏవైనా హార్ట్ డీటెయిల్స్ కానీ ఏవైనా ఉన్నట్లయితే సో ఖచ్చితంగా మనం ఇక్కడ ఏంటంటే మెన్షన్ చేయాలి. ఇఫ్ ఇన్ కేస్ మన పిల్లలకు కూడా ఏమైనా సరే వాటికి సంబంధించి రిలేషన్ ఉన్నట్లయితే సో అది కూడా మనం ఇక్కడ మెన్షన్ చేయవలసి అయితే ఉంటుంది అనమాట. ఓకేనా. సో పర్సనల్ మెడికల్ హిస్టరీ ఏదైతే ఉందో దానికి సంబంధించి కంప్లీట్ ఇక్కడ ఏదైనా మనకి ఇష్యూస్ ఉన్నట్లయితే కంప్లీట్ గా మెన్షన్ చేయాలి. ఎందుకంటే ఇన్ ఫ్యూచర్ లో మనం సైనిక్ స్కూల్స్ లో మనం అడ్మిట్ చేసిన తర్వాత పిల్లడికి సంబంధించి హెల్త్ అనేది కంప్లీట్ గా వాళ్ళే తీసుకోవాల్సి ఉంటుంది.
ఉంటుంది. ఎటువంటి ప్రాబ్లం ఉన్నా సరే వాళ్ళు మనకి ఖచ్చితంగా ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి మన వంతు బాధ్యతగా మనం కంప్లీట్గా ఇక్కడ మెన్షన్ చేయాలి. మెన్షన్ చేయకుండా దాచి మనం జాయిన్ చేసామంటే ఇన్ ఫ్యూచర్లో దానికి సంబంధించి ఏదైనా బయట పెట్టినట్లయితే మీరు దీనికి సంబంధించి మాకు ముందుగా ఇన్ఫార్మ్ చేయలేదని చెప్పేసి వాళ్ళు ఖచ్చితంగా పక్కకైతే తప్పుకుంటారనమాట. అందుకోసమే ముందుగా మనకి ఎటువంటి హిస్టరీ ఉన్న మెడికల్ హిస్టరీ ఉన్నా సరే ఖచ్చితంగా ఇక్కడ మనం ఏంటంటే మెన్షన్ చేయాలి. చేయకపోయినట్లయితే అది మన తప్పే అవుతుందండి. సో ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. లేకపోయినట్లయితే ఫర్దర్గా ఏమైనా అయ్యిందంటే మీకు పాస్ట్లో ఏవైనా ఉన్నాయి అన్నట్లయితే వాటి మీద పెట్టి సో దీనివల్ల ఇది అయిందని చెప్పేసి పక్కన పెట్టేస్తారనమాట. సో ఇది జాగ్రత్తగా చూసుకోండి మీరు, ఓకేనా. సో నెక్స్ట్ మళ్ళీ మనం చూసుకున్నట్లయితే సో పిల్లాడికి సంబంధించి సో ఏవైనా వీటితో సఫర్ అవుతున్నట్లయితే సో ఇవన్నీ కూడా మనం జాగ్రత్తగా చూసుకోవాలన్నమాట. సో ఇక్కడ ఒక్కొక్కటి మీరు పాజ్ చేసుకుని చదవండి. సో ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేసి చాలా పెద్దది అయిపోతుంది. ఇవన్నీ కూడా ఏంటంటే దగ్గరలో ఉండే ఏదైతే మనకి సైనిక్ స్కూల్కి సంబంధించి సో గవర్నమెంట్ హాస్పిటల్ ఏది ఉంటుందో హాస్పిటల్లో ఉండే సో డాక్టర్స్ అనేవి కంప్లీట్గా వాళ్ళు చెక్ చేయడం అయితే జరుగుతుంది. ప్రతి ఒక్కటి కూడా క్లియర్గా వాళ్ళు చూస్తారు మీకు సంబంధించి, ఓకేనా. సో నెక్స్ట్ మళ్ళీ చూసుకున్నట్లయితే సో తనకి సంబంధించిన వ్యాక్సినేషన్స్ అనేవి ప్రాపర్గా వేశారా లేదా సో ప్రతి ఒక్కటి కూడా ఇక్కడ మనకి మెన్షన్ చేయవలసి అయితే ఉంటుంది. సో ఇప్పుడు పుట్టే ప్రతి ఒక్క పిల్లడికి కూడా సో వ్యాక్సినేషన్స్ అనేవి సో వేయటం అయితే జరుగుతుంది. సో వ్యాక్సినేషన్స్ అన్ని కూడా కంప్లీట్ చేశారా లేదా అది కూడా మనకి ఇక్కడ మెన్షన్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది అనమాట. ఇవన్నీ అయిపోతే మనకి మెడికల్కి సంబంధించి కంప్లీట్ అయిపోతుంది. సో ఫైనల్లీ మనకి స్కిన్కి సంబంధించి సో రిమైనింగ్ బేసిక్ టెస్ట్లు ఏవైతే ఉంటాయి బేసిక్ టెస్ట్లు అన్ని కూడా ఇక్కడ మనకు ఉంటాయి అనమాట ఈ ఫార్మెట్ లోని. సో ఇదంతా కూడా కంప్లీట్ చేసుకోండి. ఒకసారి మీరు డౌన్లోడ్ చేసుకున్నట్లయితే క్లియర్ గా మీకు కనిపిస్తుంది. చాలా పెద్ద ఉంటుంది ఇదంతా కూడా. ఈ టెస్ట్లు అన్ని కూడా వాళ్ళు సో మీకు చేయడం అయితే జరుగుతుంది అనమాట, ఓకేనా. సో ఒకవేళ మీరు అడ్మిషన్ అనేది కన్ఫర్మ్ అయిపోయినట్లయితే సో కన్సైన్ స్కూల్ ఏదైతే ఉంటుందో ఆ స్కూల్ యాజమాన్యానికి సో మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నట్లయితే సో వాళ్ళు ఒక నెంబర్తో మీకు కాంటాక్ట్ అవుతారు. మీరు వాళ్ళకి కాంటాక్ట్ అయ్యి సో ఏదైనా ప్రాబ్లం ఉన్నట్లయితే ముందుగానే మాట్లాడుకోండి. సో ఫర్దర్గా ఇష్యూస్ అనేవి మీరు ఫేస్ చేయకుండా ఉంటారు అనమాట, ఓకేనా. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే స్టడీ సర్టిఫికేట్ అనేది మనకు కావాల్సి ఉంటుంది. అయితే మీ స్కూల్ యొక్క ప్రిన్సిపల్ కానీ హెడ్ మాస్టర్ అవుతుంటారో వాళ్ళకి సంబంధించిన కావాల్సి ఉంటుంది అనమాట. స్టడీ సర్టిఫికేట్ మనం చూసుకున్నట్లయితే 5th క్లాస్ వరకు, అలాగే మనం చూసుకున్నట్లయితే 8th క్లాస్ వరకు, ఎందుకంటే మనం అంతవరకే చదువుతాం కాబట్టి, ఓకేనా. సో దీనికి సంబంధించి కూడా ఓన్గా ఒక ఫార్మేట్ అనేది ఉంటుంది. మీ స్కూల్లో ఇచ్చిన డేటా అది సర్టిఫికేట్ అనేది పనికిరాదు అనమాట, ఓకేనా. సో మీరు ఏం చేస్తారంటే స్టడీ సర్టిఫికేట్ ఇక్కడ డౌన్లోడ్ చేసుకొని సో ఈ డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసేసి ఇదే ఫార్మేట్ లో ఏంటంటే మనం ఏంటంటే అక్కడ హెచ్ఎంతో సిగ్నేచర్ అనేది తీసుకోవాల్సి అయితే ఉంటుంది. సో అక్కడ చెప్పండి, వాళ్ళు క్లియర్గా అర్థమవుతుంది, వాళ్ళైతే మీకు సపోర్ట్ చేస్తారనమాట. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే సర్టిఫికేట్, ఇక్కడ చూడండి స్టడీ సర్టిఫికేట్ అయిపోయింది. సో స్టడీ సర్టిఫికేట్ తర్వాత క్యాస్ట్ సర్టిఫికేట్, ఎస్సీ ఎస్టీ ఓబీసీ పిల్లలకి ఏంటంటే ఇక్కడ క్యాస్ట్ సర్టిఫికేట్ ఉంటుంది. సో ఈ ఫార్మేట్ లో మాత్రమే క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది సో ఉండాల్సి అయితే ఉంటుంది. ఒకసారి చూద్దాం ఏమిచ్చాడు ఫార్మేట్ అనేది. ఇది మనం చూసుకున్నట్లయితే ఒకప్పుడు మనం ఒక 15 years బ్యాక్ లేకపోతే 10 years బ్యాక్ మనం ఈ ఫార్మేట్ లో మనం క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది చేసుకునే వాళ్ళం అనమాట. ఇదంతా కూడా ఫిల్ చేసేసి ఇప్పుడు చేసేసుకోండి, తర్వాత ఇబ్బంది పడతారు. మీ దగ్గరలో ఉండే ఏదైతే తహసీల్దార్ ఆఫీస్ ఉంటుందో అక్కడికి వెళ్ళి మీరు ఏంటంటే సిగ్నేచర్స్ అనేవి పెట్టుకోవాల్సి అయితే ఉంటుంది అనమాట కంప్లీట్ గా ఫిల్ చేసి, ఓకే. సో నెక్స్ట్ మళ్ళీ చూసుకున్నట్లయితే మనకి రెసిడెన్స్ సర్టిఫికేట్, డొమిసైల్ సర్టిఫికేట్. ఇక్కడ చాలా మంది చాలా సార్లు ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేస్తున్నారు కాబట్టి సో డొమిసైల్ సర్టిఫికేట్ అంటే మళ్ళీ ప్రత్యేకించి ఫార్మేట్ అనేది తీసుకోవాలి. చాలా స్టేట్ గవర్నమెంట్స్ అనేవి డొమిసైల్ సర్టిఫికేట్స్ అనేవి ప్రొవైడ్ చేయట్లేదు. సో దీనివల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ఇక్కడ చాలా క్లియర్ గా వడిచేశాడు. డొమిసైల్ రెసిడెన్స్ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై కంప్లీట్ అథారిటీ, ఒరిజినల్ అనేది మనకి కావాలి. అదేంటి మనకి యాజ్ పర్ స్టేట్ గవర్నమెంట్ రూల్స్ అని చెప్పేసి ఇచ్చాడు. ఒక్కొక్క స్టేట్ లో కూడా మనకి ఏంటంటే ఆ స్టేట్స్ ని బేస్ చేసుకొని సో మనకి సర్టిఫికేట్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్ చూసుకున్నట్లయితే ఇక్కడ మీ సేవ అలా ఉంటుంది, అలాగే తెలంగాణలో మీ సేవలు ఉంటుంది, అలాగే తమిళనాడులో చూసుకున్నట్లయితే అక్కడ తమిళనాడుకి సంబంధించి సేవ అని చెప్పేసి ఒకటి ఉంటుంది. అలాగే రిమైనింగ్ మనకి ప్రతి ఒక్క స్టేట్స్ లో కూడా ఇప్పుడు ఏంటంటే కంప్లీట్ గా ఇది డిజిటలైజ్ అయిపోయిందండి. అక్కడ ఏదో ఒక పేరుతోని సేవ అనేది ఉంటుంది అనమాట, మన దగ్గర మీ సేవ ఉండేటట్టు, ఓకేనా. సో అక్కడ మీకు ఏంటంటే వితిన్ 7 days to 14 days లో మనకి ఈ సర్టిఫికేట్ అనేది ఇవ్వటం అయితే జరుగుతుంది అనమాట. సో మీ దగ్గర లేకపోయినట్లయితే సో తొందరగా దీన్ని అప్లై చేసుకోండి. సో మనకు వచ్చేస్తుంది, ఇప్పుడు అప్లై చేసుకుంటేనే తర్వాత మనకి రిజల్ట్స్ వచ్చి అడ్మిషన్ టైం కరెక్ట్ గా వస్తుంది. మీరు అడ్మిషన్ టైంలో మీరు అప్లై చేశారంటే అది ఎప్పటికి వస్తుంది, మీ అడ్మిషన్ అయితే పోతుందండి. సో చాలా క్లియర్ గా చెప్తున్నాను, ఇప్పుడే అప్లై చేసేసుకోండి అందరూ కూడా,
ఓకేనా. ఇన్ ఫ్యూచర్ లో కూడా పిల్లలకి అది యూజ్ అవుతుంది కాబట్టి ఓకే. ఇప్పుడు అప్లై చేసుకుంటే మనకి రిజల్ట్స్ వచ్చి మళ్ళీ వాళ్ళు మనకి అడ్మిషన్స్ కి పిలిచి మనకి మళ్ళీ మెడికల్ టెస్ట్లు పెట్టి ఇవన్నీ ప్రాసెస్ అంతా అయ్యేటప్పుడు ఒక 14 days పడుతుంది. ఈ లోపు మనకి ఆ సర్టిఫికేట్ వచ్చే అవకాశం అనేది ఉంటుంది. 7 days to 14 days పడుతుంది. మీరు అప్పుడు పిలిచిన తర్వాత వాళ్ళు ఒక లిస్ట్ ఇస్తారు. ఆ లిస్ట్ అప్పుడు చూసుకొని అప్పటి నేను రెసిడెంట్ సర్టిఫికేట్ అనేది అప్లై చేస్తానంటే వాళ్ళు మనకి అడ్మిషన్ కోసం ఇచ్చే టైం మహా అయితే 7 రోజులు ఇస్తారండి. 7 రోజుల కోసం అప్పుడు చాలా మెంటల్ ఇష్యూ అయిపోతుంది అది, ఈ సర్టిఫికేట్స్ అన్ని తెచ్చుకోవడం అనేది. సో ఇప్పుడే మీరు అప్లై చేసుకోండి, రెసిడెంట్ సర్టిఫికేట్ అనేది అప్లై చేసుకున్నట్లయితే మనకు వచ్చేస్తుంది. ఓకేనా. సో నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే సో డిఫెన్స్ కేటగిరీలో ఎవరైనా సార్ వర్క్ చేస్తారు కదా ఇక్కడ. సో వాళ్ళకి సంబంధించి అట్ ద సేమ్ టైం ఎక్స్ సర్వీస్ మెన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించి సో వాళ్ళ సర్టిఫికేట్స్ అనేవి వాళ్ళు ప్రొవైడ్ చేయవలసి అయితే ఉంటుంది. అండ్ లాస్ట్ మనం చూసుకున్నట్లయితే ఇన్కమ్ సర్టిఫికేట్. సో ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది ఒరిజినల్ అనేది ఉండాలి. ఇక్కడ ఫార్మేట్ ఏదైతే ఉందో ఆ ఫార్మేట్ ను బేస్ చేసుకుని ఉండాలి. బికాస్ ఎందుకంటే సైనిక్ స్కూల్స్ లో జాయిన్ అవుతున్నారంటే సో పేరెంట్స్ అనే వాళ్ళు ఖచ్చితంగా 2 లక్షల పైన మనకి పే చేయవలసి అనేది ఉంటుంది. 2 లక్షల నుంచి తర్వాత మనకి ఎంత పే చేస్తారు అనేది మీకు ఆల్రెడీ నేను చెప్పాను. సో అంత పే చేసే వాళ్ళందరికీ కూడా సో బిలో ప్రావర్టీ లైన్ లో ఉండే వాళ్ళకి గవర్నమెంట్ ప్రొవైడ్ చేసే ఇన్కమ్ సర్టిఫికేట్స్ అనేవి పనిచేయవు. ఓకేనా. సో ఇక్కడ ఏదైతే ఫార్మేట్ ఉంటుందో ఈ ఫార్మేట్ మీరు డౌన్లోడ్ చేసుకొని సో ఒరిజినల్ గా మీ యొక్క ఇన్కమ్ అనేది ఎంత వస్తుంది ఏంటి అనేది సో ప్రతి ఒక్కటి కూడా మెన్షన్ చేసి సో దగ్గరలో ఉండే వాళ్ళతో మనం సైన్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. తహసీల్దార్ దగ్గరికి వెళ్ళి మీరు సైన్ చేసుకోవాలి. సైన్ చేసుకున్నట్లయితే మనకి కంప్లీట్ అవుతుంది అనమాట. సో దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ అనేవి తహసీల్దార్ చూపిస్తే ఆయన ఖచ్చితంగా కన్ఫర్మ్ చేసుకొని మీకు ఆ సిగ్నేచర్ అనేది పెట్టడం అయితే జరుగుతుంది. లేదా మీకు మంచిగా ఇన్ఫ్లుయెన్స్ ఉంది మీరు యూజ్ చేసుకొని సో ఇన్కమ్ ఇక్కడ తక్కువగా నేను మెన్షన్ చేసుకొని చేసుకుంటారు అనుకున్నట్లయితే మీకు ఫర్దర్ గా ఏవైతే స్కాలర్షిప్స్ ఉంటాయో స్కాలర్షిప్స్ అనేవి సో ఎక్కువ మొత్తంలో వచ్చే అవకాశం అనేది ఉంటుంది. సో ఇక్కడ మనకి ఏంటంటే ఇన్కమ్ ఎక్కువగా మెన్షన్ చేశారంటే స్కాలర్షిప్స్ అనేవి రావు కాబట్టి సో జాగ్రత్తగా చూసుకోండి. సో మీ యొక్క ఏరియాకి సంబంధించి ఇన్కమ్ అనేది ఎంతవరకు ఉంటుంది ఏంటనేది బేస్ చేసుకుని దాన్ని బట్టి మీరు ఏంటంటే మీ దగ్గరలో VR1 అడిగినట్లయితే ఎంత మెన్షన్ చేయాలి ఏంటనేది క్లియర్ గా చెప్తాడు. సో దాన్ని బట్టి అక్కడ మెన్షన్ చేసి తహసీల్దార్తో సంతకం పెట్టించుకోండి, అయిపోతుంది అనమాట. లేదు మీకు బిజినెసెస్ ఉన్నాయి, ఐటీ రిటర్న్స్ ఫైల్ చేస్తున్నాను అనుకున్నట్లయితే వాటికి సంబంధించిన డాక్యుమెంట్స్ అనేవి చూపించాలి, తహసీల్దార్తో సంతకం పెట్టించుకోవాలి ప్రత్యేకించి. ఓకేనా. సో ఇది మనకి డాక్యుమెంట్స్ కి సంబంధించి సో కంప్లీట్ గా ప్రాసెస్ అండి. సో మీకు క్లియర్ గా అర్థమైందని అనుకుంటాను. మెడికల్ కి సంబంధించి సో దీని గురించి మళ్ళీ మీకు అది చాలా పెద్ద వీడియో అయిపోతుంది ఎక్స్ప్లెయిన్ చేయాలంటే. సో ఫర్దర్ గా మీరు సెలెక్ట్ అయిన తర్వాత ఏదైతే మీకు ఫోన్ కాల్ వస్తుందో స్కూల్ నుంచి సో ఆ పర్సన్ కి మీకు అడిగినట్లయితే సో ఎంతవరకు వాళ్ళు సో తీసుకుంటారు ఏంటనేది మీకు క్లియర్ గా చెప్తారు. కొంతమంది ఏంటంటే మా అబ్బాయికి బోన్స్ కాస్త కరెక్ట్ గా లేవు సో ఫ్రాక్చర్స్ అయ్యాయి అంటారు కొంతమంది, లేకపోతే మా అబ్బాయి యొక్క సైట్ అనేది సరిగా లేదు, సైట్ ఎక్కువగా ఉందని చెప్తుంటారు, కలర్ బ్లైండ్నెస్ ఉందని చెప్తుంటారు కొంతమంది. ఇటువంటి ఏవైనా చిన్న చిన్న ఉన్నట్లయితే సో ఖచ్చితంగా సో మీరు ఏదైతే ఫోన్ కాల్ వస్తుందో వాళ్ళని అడిగి సో క్లియర్ చేసేసుకోండి. అలా కాకుండా సో పెద్దగా ఏదైనా ఇష్యూస్ ఉన్నట్లయితే సో సైనిక్ స్కూల్కి పంపించకుండా ఉండటం మంచిది. ఎందుకంటే సో అక్కడికి వెళ్ళిన తర్వాత సో చాలా కష్టపడవలసి ఉంటుంది పిల్లలు అనే వాళ్ళు. సో మెంటల్ గా వాళ్ళు చాలా ఫిట్ గా ఉండాలి, అలాగే ఫిజికల్ గా కూడా చాలా ఫిట్ గా ఉండాలి. అప్పుడు అక్కడ సర్వే అవ్వగలుగుతారు. పేరెంట్స్ మీకు క్లియర్ గా తెలిసిపోతుంది మన పిల్లాడి యొక్క పరిస్థితి ఏంటనేది. తన యొక్క హెల్త్ అనేది సరిగా లేకపోయినట్లయితే మన దగ్గరే జాగ్రత్తగా ఉంచుకొని సో టేక్ కేర్ చేసుకోవడం చాలా మంచిది. ఓకే. సో వీడియో అనేది మీకు క్లియర్ గా అర్థమైంది అనుకుంటున్నానండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా మంది పేరెంట్స్ అనే వాళ్ళు 80% ప్లస్ ఏంటంటే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మాకు చాలా హెల్ప్ అనేది అవుతుంది. అట్ ద సేమ్ టైం ప్రతి వీడియోని లైక్ చేయండి. కింద కామెంట్ బాక్స్ లో మీ యొక్క నేమ్ కానీ లేకపోతే మీ యొక్క పేరు కానీ లేకపోతే మీ యొక్క ఏదైనా ఒకటి ఓకేనా. సో మీ యొక్క మార్క్స్ కానీ కామెంట్ చేయండి. కామెంట్ చేస్తే మాకు చాలా హెల్ప్ అనేది అవుతుంది. వీడియోస్ అనేవి బూస్ట్ అవుతాయి, ముందుకు వెళ్తుంటాయి, సబ్స్క్రైబ్స్ బేస్ పెరుగుతూ ఉంటుంది. సో అది అన్నపూర్ణ అకాడమీకి చాలా బూస్టింగ్ అనేది ఇస్తుంది, మాకు చాలా హెల్ప్ అనేది అవుతుంది అనమాట. ఓకే. సో అందరికీ నమస్కారం అండి. నెక్స్ట్ వీడియోలో మనం కలుద్దాం. సో పేరెంట్స్ మీరు అడిగే డౌట్స్ ని బట్టి సో నెక్స్ట్ ఏ వీడియో రావాలి ఏంటి అనేది మీకు క్లియర్ గా అర్థమైపోతుంది. నేను క్లియర్ గా దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే.